సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు శరత్ బాబు అండి. సార్ ఏం చేస్తారు? నేను బిజినెస్ చేస్తాను. సరే సార్, ఓవరాల్గా కూటమి ప్రభుత్వం పనితీరంటే ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? 4.7 ఇస్తానండి. ఎంతకి? 5కి. ఎందుకండి 4.7 ఎందుకు ఇస్తారు? ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని విధాలుగా బాగుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నన్ను రైతు బజార్లో మాట్లాడుతున్నారు. మరి ఒకప్పుడు ఈ ఏరియాలో రైతు బజార్ లేదు. నేను ఉండేది పోదంకి. పెనలూరు సెంటర్లో సాయంకాలం పూట రైతులు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు, లేదంటే పడవట రైతు బజార్కి వెళ్ళాల్సి వచ్చేది. మరి ఈ రైతు బజారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు గోడెప్రసాద్ గారు ఈ రైతు బజార్ పెట్టించినాక మరి ఈ ఏరియాలో ప్రజలందరికీ అందుబాటులో ఉంది. అలాగే ప్రతి కాలనీలో రోడ్లు పడ్డాయి, డ్రైన్లు పడ్డాయి, అన్నీ పడ్డాయి, అన్ని రకాలుగా. ఇంకోటి ఏంటంటే సామాన్య మానవుడిగా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. అంతకుమించి ఫర్దర్గా రేపు ఉద్యోగాలు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్లో మాకేమీ కనపడలా. వ్యాపారాలుగా కానీ ఇంకోటి కానీ కనపడలా. రెండు భయం వేసేది. బయటకు వస్తే కొద్దిగా బిజినెస్ పరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి. ఇవాళ ఏమీ లేవు కాబట్టి కూటమి ప్రభుత్వానికి 4.7 ఇవ్వగలుగుతున్నాం. మరి మిగతా 3% ఎందుకని ఎవరు అంటారు? ఇంకా చేయాల్సింది ఉందండి. అంటే ఏ పరంగా? ఇంకా ఏ పరంగా అంటే విజయవాడకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అనేది అమరావతి డెవలప్ చేస్తుంది, వైజాగ్ డెవలప్ చేస్తుంది, రాయలసీమ డెవలప్ చేస్తుంది, కర్నూలు అన్ని రకాలుగాను డెవలప్ అవుతుంది. విజయవాడకి ఉన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ. ఈ ల్యాండ్ కాస్ట్ ఎక్కువ, ఇక్కడ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దానివల్ల విజయవాడలో ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏమీ డెవలప్ అవ్వాలి. ఈవెన్ ఐటీ కంపెనీలు కూడా ఇటు గన్నవరం మేధా టవర్ కానీ లేకపోతే అటు మంగళగిరి కానీ డెవలప్ అయింది. కానీ విజయవాడ వాళ్ళకి పెద్ద దూరం కాదు. కానీ నా చిన్నప్పటి నుంచి విజయవాడ ఇదే పొజిషన్లో ఉంది. ఈవెన్ రోడ్లు కానీ మెట్రో కానీ లేకపోతే ఫ్లైఓవర్స్ కానీ ఏమీ లేవు. విజయవాడలో ఇవాళ ట్రాఫిక్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి ఇవన్నీ విజయవాడని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఏ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలైనా వాళ్ళ నియోజకవర్గాల్లో డ్రైన్స్, రోడ్లు అన్నీ బాగానే డెవలప్ చేస్తున్నారు. పేద ప్రజలకు వైద్యం కూడా అందిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ విజయవాడ ఎందుకు డెవలప్ అవ్వదు? విజయవాడకి ఇది ఏమన్నా శాపమా? ఇది పక్కన పెడదాం సార్. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ కానీ టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ నేను ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ రాయలసీమకి రావటం ఏంటి సార్? మన ఏపీ వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవన్నీ మన కంపెనీస్ అంటే నిజంగానే వచ్చినాయా లేక కుటుంబ నాయకులే కావాలనే గొప్పలు చెప్పుకుంటున్నారంటారా? గూగుల్ అయితే వైజాగ్ వచ్చింది, అది 100% వాస్తవం అండి. మైక్రోసాఫ్ట్ మొన్న ఆయన బిల్ గేట్స్ వచ్చి వెళ్ళాడు. కానీ విజయవాడకు ఉన్న ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే చుట్టూ కొండలు, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ. ఈ టెంపరేచర్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలు అనేవి ఇక్కడ ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది తెలియదు. యాక్చువల్గా వాళ్ళు అడిగే దాని ప్రకారంగా ఇప్పుడు మనకు 45 యావరేజ్ చేసుకోండి, 35 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటే చేయవచ్చు. దానికి చేయాలంటే ప్రతి గవర్నమెంటే కాదు, ప్రతి మనిషి కూడా గ్రీనరీ ఒకటి డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఆ టెంపరేచర్ తగ్గితే కానీ విజయవాడకు రావడానికి అవకాశం లేదు. మిగతా అన్నీ ఆల్రెడీ అంటే అన్ని వేల కోట్లు కాకపోయినా అందులో 60-70% వరకు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అది నమ్ముతున్నామండి మేము. రెండో ఇక్కడ పక్కన ఈ కంపెనీస్ అన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు వస్తుంది. అది జగన్మోహన్ క్రేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చినాయని చెప్పి అంటున్నారు. మరి ఏంటి సార్ అది? అదంతా అద్భుత కల్పన అండి. ఆయన ఏదైనా చెప్పుకోగలడు, దాని గురించి మనం మాట్లాడొద్దు. కాకపోతే ఇప్పుడు ఉన్న కూటమి గవర్నమెంట్కి కూడా ఈవెన్ ఇంత విజనరీ సీనియర్ నాయకుడు, మనం అభిమానించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా విదేశీ పెట్టుబడులు ఇన్కమ్ సోర్సెస్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోకల్గా ఇప్పుడు మనం నేల మీద నుంచున్నాం సార్. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఈ నేలను మర్చిపోకూడదు కదా. అలాగే ఇక్కడ లోకల్గా మీరు ఎంతవరకు ఏంటి అనేది కూడా దాని మీద కూడా కొంత అవగాహన ఉండాలి. మీకు అవగాహన లేదని నేను అంటలేదు, కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. అది జరిగితే ఇంకా గవర్నమెంట్ బాగుంటుంది, అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అండి. మరి గతంలో 151 సీట్లు మెజార్టీ ఇచ్చారు కదా, మరి ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ గారి పేరు ఎత్తితేనే ఎత్తకూడదు, మనం ఎంత మంచిదే అని చెప్పి అంటున్నారు? ఎందుకని అంటారు అసలు?
ఏం జరిగింది సార్? ఇప్పుడు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను 50 క్లాస్ అయ్యి ఉన్నానండి, నేను 55 క్లాస్ అయ్యి ఉన్నాను. నాకు ఇంకా బాగా దేవుడు ఎంతకాలం ఇస్తాడనేది తెలియదు. నెక్స్ట్ జనరేషన్ పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. లేకపోబట్టే కదా మన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి, అబ్రాడ్కి వెళ్ళి, ఇంకోటి వెళ్ళి, మరి వాళ్ళు అక్కడ కాలమాన పరిస్థితులను బట్టి, అక్కడ వచ్చిన రాజకీయ నాయకులను బట్టి అక్కడ మన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. మరి అదే 5 సంవత్సరాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది సార్. హైదరాబాద్ ప్రతి సీఎం గారు కంటిన్యూ చేసుకొచ్చారు. ఏమంటే బాబు గారు సైబర్ సిటీ నియమించినా, ఇంకోటి నియమించినా, IBM కాలేజీ వచ్చినా, ఏదొచ్చినా దాన్ని కంటిన్యూ చేశారు, నాశనం చేయలే. ఈయన ఏం చేశాడు సార్? ఏమీ చేయలేదుగా. ఇప్పుడు అమరావతిలో రోడ్లు కూడా తవ్వుకెళ్ళారు, ఐరను అన్నీ పిక్కెళ్ళారు, చేశారు. కాబట్టి 5 ఏళ్ళలో మనం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. ఈ 30 ఏళ్ళలో వాళ్ళ బాబు గారైనా డబ్బులు లేకపోతే ఏం చేయగలుగుతారండి? అందుకని ఆయన ఏంటంటే పెట్టుబడులు ఆకర్షించి ఇన్కమ్ సోర్సు డెవలప్ చేసి దాన్ని తర్వాత మనకి డెవలప్ చేయాలనే ఉద్దేశంలో ఆయన ఉండాలి. కాబట్టి దానికి మనం కోఆపరేట్ చేయాల్సిందే. అది మరి ఏదైతే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారంట సార్, మీకు తెలుసా దాని గురించి? అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకప్పుడు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు, నేను ఇల్లు కట్టుకుంటున్నాను, ఆయన హైదరాబాద్లో ఉండాలన్నారు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా వారంలో 3 రోజులు హైదరాబాద్లోనే ఉంటున్నారు, నేనే ఇక్కడ లోకల్గా ఉంటున్నాను అని ఆయన చెప్తాడు. కానీ ఓడిపోయినాక ఆయన ఏ రోజున ఇక్కడ లేడు, ఫ్లైట్లో వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇల్లు కట్టుకుని ఉంటే పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటున్నాడు చంద్రబాబు. ప్రజల సొమ్ముని జలసాలు చేస్తే ఆ విధంగా కట్టుకున్నాడు పెద్ద ప్యాలెస్ అంటున్నారు సార్. మరి ఏంటి అసలు? సార్ ఇది ఎంత హాస్యాస్పదం అంటే, మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు 10 మంది కుక్కను పట్టుకొని గాడిద అంటే గాడిద అన్నట్టు, అది గాడిద అయిపోయిందని 11వ వాడు గాడిద అన్నాడు అన్నట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వస్తానే వచ్చే ముందలే రాజకీయాల్లో అవినీతి ఉండకూడదు, సంపాదన ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన వ్యాపారం స్టార్ట్ చేసుకున్నారు. ఆయనకి వాళ్ళ సొంత వ్యాపారాలు ఉన్నాయి. ఆయన చూసుకోకపోయినా భువనేశ్వర్ గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, వాళ్ళకి హెరిటేజ్ కంపెనీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. పబ్లిక్గా చంద్రబాబు నాయుడు గారు అయినా, లోకేష్ గారు చెప్తూనే ఉంటాడు, నా క్రెడిట్ కార్డు అంతా వాళ్ళే కడతాదండి అని. మరి అలాంటప్పుడు ప్రజలు దోసుకుంటున్నారంటే, మరి మీరు లాస్ట్ 5 ఇయర్స్లో అధికారంలోకి వచ్చినప్పుడు ఒక్కటి నిరూపించలేదే. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం ఏంటంటే, నేను అరెస్ట్ అయ్యాను కాబట్టి నా ఎదటి వ్యక్తి కూడా అరెస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో మీరు అరెస్ట్ చేశారు. మీరు ఆయన దోసుకుంటున్నాడంటే పబ్లిక్ కళ్ళు మూసుకొని ఉండదు కదా సార్. ఇవాళ పబ్లిక్ ఇవాళ మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు మీరు చూడండి, యూత్లో ఎంత చేంజ్ వచ్చిందో. ఇవాళ సోషల్ మీడియా కానీ, ఇంకోటి కానీ అంతా చాలా డెవలప్ అయింది. వాళ్ళ యూత్కి కూడా అవగాహన ఉంది దేశ రాజకీయాల గురించి. ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. దోసుకుంటున్నారంటే వాళ్ళు ఎవరు ఊరుకోదు కదండి. ఇదంతా అద్భుత కల్పన అండి. ఏంటంటే రాజకీయ పార్టీలు అన్నాక వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎంతైనా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఓవరాల్గా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మీ అభిప్రాయం సార్, ఎవరు గెలిస్తే బాగుంటుంది మన రాష్ట్రానికి అని చెప్పి మీ అభిప్రాయం? అన్డౌటెడ్ అండి, మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పిల్లలు ఇంకో చోటకి వెళ్లకుండా మన పిల్లలు మన కళ్ళ ముందర ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అందులో మట్టిగా అన్డౌటెడ్గా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసిన జగన్మోహన్ రెడ్డి గెలుపుని ఎవరు ఆపలేరు అంటున్నారు. చూద్దాం సార్, వెయిట్ అండ్ సీ. దేనికైనా కాలమే చెప్తుంది. ఇప్పుడు 151 వచ్చినప్పుడు 30 ఏళ్ళు నాదే అధికారం అన్నాడు కదా, 5 ఏళ్లలో మాదింది కదా. ఇప్పుడు మరి దురందులు అనుకున్న మమతా బెనర్జీ ఏమైంది, స్టాలిన్ గారు ఏమయ్యారు, అక్కడ కేరళలో ఆయన ఏమయ్యాడు, ఇది మనం చెప్పలేము సార్. ప్రజల నాడి పట్టుకోవటం అనేది మనం చెప్పలేము. ఇవాళ ప్రజల నాడి కంటే యూత్ అనేది ఈ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడి ఉందండి. నా అభిప్రాయం అయితే మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇదే కంటిన్యూ అవ్వాలనేది నా అభిప్రాయం.